రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం తెలుసుకోబోయే పంట ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ అనేది ఏ పంట అయినా అని దాని యొక్క ఉపయోగాల ఆధారంగా పంట అనేది పండించడం జరుగుతుంది. ఉల్లిగడ్డ పంట యొక్క ఉపయోగాలు చూసుకుంటే ప్రతి వంటకంలో దీన్ని వాడుకోవడం అనేది జరుగుతుంది. ప్లస్ మెడిసినల్గా ఆయుర్వేదంలో కానీ ప్రజెంట్ ఉన్న కండిషన్లో కానీ ఉల్లిగడ్డ అనేది ప్రధానంగా వాడుకోవడం అనేది జరుగుతుంది. దాని ఆధారంగా ఉల్లిగడ్డ పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. మన ప్రతి వంటలో వంట చేసే ప్రతి దానిలో మరియు ప్రతి ఆయుర్వేదకు సంబంధించిన ప్రతి వాటిలో దీని వాడకం అనేది చాలా అధికంగా ఉంటుంది. కాబట్టి ఉల్లిగడ్డ పంట అనేది పండించడం అనేది జరుగుతుంది. అయితే ఉల్లిగడ్డ పంట లోపలికి మనం వెళ్ళడం కంటే ముందల మనం చూసుకుంటే ఉల్లిగడ్డ అనేది 3 కలర్లలో ఉంటుంది, మూడు రంగులలో ఉంటుంది. ఒకటి పసుపు కలర్, దాన్ని అధికంగా ఏం పండించారు, అది లైట్గా తక్కువ మోతాదులో పండిస్తారు. తర్వాత తెలుపు కలర్, పసుపు కలర్తో పోలిస్తే తెలుపు కలర్ జర ఎక్కువ పండిస్తారు. తర్వాత తెలుపు కలర్, తర్వాత ఎరుపు కలర్ అనేది అధికంగా పండించేది. అయితే ఈ పసుపు కలర్లో ఉండడానికి, ఉల్లిగడ్డ అనేది పసుపు కలర్లో ఉండడానికి కర్కుటిన్ అనే ప్రోటీన్ వలన, ఆ పిగ్మెంట్ వలన అది ఆ విధంగా ఉంటుంది. తర్వాత ఈ ఎరుపు కలర్లో మారడానికి ఆంథోసైనిన్ అనే పిగ్మెంట్ వల్ల ఎరుపు కలర్లో ఉంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. ఇంకోటి హైబ్రిడ్ అనేది వేస్తారు. ఈ 4 రకాలుగా ఉల్లిగడ్డ పంట అనేది పండిస్తారు. అయితే ఉల్లిగడ్డ పంటలో మనం ప్రధానంగా చూసుకుంటే ఉల్లిగడ్డను నర్సరీలో ప్రిపేర్ చేసుకోవడం ఒక ఎత్తు. నర్సరీలో ప్రిపేర్ చేసుకోవడం ఏంటంటే, ఈ నర్సరీ అంటే ఈ భాగం అంటే 4 మీటర్ల పొడవు, తర్వాత ఒక మీటర్ వెడల్పు, తర్వాత 15 సెంటీమీటర్ల ఎత్తు కలిగినటువంటి ఎర్రరేగడి మట్టి మీద విత్తనాలు అనేది వేసుకోవడము, వేసుకున్న విత్తనాలను అనేది పండియడము, పెంచుకోవడము. తర్వాత అది 25-30 రోజుల వరకు కాల వ్యవధి వరకు పెంచుకోవడము. తర్వాత భూమిని చదును చేసుకొని దాంట్లో నాటుకోవడం అనేది జరిగేది ఒక ప్రాసెస్. తర్వాత ఇప్పుడున్న కండిషన్లో డ్రోన్కి వేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడైతే డ్రోన్ వచ్చింది. డ్రోన్ కంటే ముందర ఏంటంటే ట్రాక్టర్ తోటి వేసుకుంటే వెళ్ళిపోయే కండిషన్ ఉండేది. ఈ విధంగా వేసుకోవడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ వేసుకునే సందర్భంలో ఈ నర్సరీ మెయింటెనెన్స్, ఈ 3-4 పద్ధతులు చెప్పినాం కదా, దాంట్లో మనము కొన్నిసార్లు బ్రాడ్కాస్ట్ ఇట్లా వెదజల్లే పద్ధతిలో కూడా చేసేస్తారు. అయితే ఈ నర్సరీ బెడ్ గురించి మనం ప్రధానంగా తెలుసుకుందాం. ఈ నర్సరీ బెడ్లో ఏం చేస్తారంటే, ఈ ప్రిపేర్ చేసిన మట్టి దాని మీద 15 సెంటీమీటర్లు ఎత్తులు కలిగినటువంటి ఈ మట్టి మీద ఏం చేస్తారంటే కాపరాక్సీ క్లోరైడ్ COC తోటి ప్రతి 10 రోజులకు ఒకసారి 3 ml కాపరాక్సీ 3 ml పర్ లీటర్ చొప్పున తీసుకొని దాన్ని మొత్తానికి తడపడం అనేది జరుగుతుంది. ఎందుకు తడుపుతారు అంటే, డ్యాంపింగ్ ఆఫ్ అంటే వేరుకుళ్ళు అనేది కానీ అటువంటి తెగుళ్ళు రాకుండా ఉండడానికి దాన్ని కలుపుతారు. ప్లస్ పురుగు అనేది అభివృద్ధి చెందకుండా ఉండడానికి కార్బోఫ్యూరాన్, లేకపోతే కాప్టాహైడ్రాక్లోరైడ్ కానీ ఫిప్రోనిల్ గ్రాన్యూల్స్ అట్లాంటివి అనేది వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది ఇక్కడ ఉన్న ప్రధానమైన అంశం, ఈ నర్సరీ బెడ్లో ఉన్న ప్రధానమైన అంశం. ఈ నర్సరీ విషయం అనేది ఇప్పుడు పక్క పెట్టేసి నర్సరీదే అయిపోయింది. అయితే మనము వెదజల్లుకోవడం కానీ, ట్రాక్టర్ తోటి వేసుకోవడం కానీ, తర్వాత డ్రోన్తో వేసుకోవడం కానీ ఏదైతే ఉంటుందో 3 నుంచి 4 కిలోలు, లేకపోతే 4 నుంచి 6 కిలోలు, 8 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5, 6, 7 అంటే మన యొక్క నేల, మనం చదువు చేసుకునే సామర్థ్యము, వాటికి మధ్యలో ఉన్న
స్పేసింగ్ అంటే మొక్కకు ఉన్న స్పేసింగ్, మొక్కకు సాలుకు ఉన్న స్పేసింగ్ ఆధారంగా దీంట్లో ఏమంటారు ఈ విధంగా ఏం చేయాలనేది క్లియర్గా తెలిసి ఉంటుంది. ఇది దీంట్లో ఉండే ప్రధానమైన అంశం. అయితే ఈ ప్రధానమైన ఈ పంట అనేది ఈ విధంగా ఉండే అంశం అన్నమాట. అయితే దీన్ని మనం డైరెక్ట్ ఈ 3 పద్ధతులు వేసుకున్న తర్వాత ఏం చేస్తామంటే ఈ కలుపు అనేది వస్తుంది. కలుపు యాజమాన్యం కిందకి ఫస్ట్ అయితే యాస్టీస్ వేరే పంటల్లో మనం చెప్పుకున్నట్లు పెండిమిథిలినే కొట్టేస్తాం. తర్వాత పెండిమిథిలిన్ కండిషన్ దాటిన తర్వాత పెండిమిథిలిన్ కండిషన్ దాటిపోతుంది. దాని కండిషన్ దాటిన తర్వాత క్విజలోఫాస్ కానీ ఇంకోటి కానీ కొట్టేస్తాము. దాంతో కలుపు అనేది నివారణ అనేది జరుగుతుంది. కలుపు అనేది మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇది కలుపు కండిషను. కలుపు తర్వాత నెక్స్ట్ వచ్చే ప్రొసీజర్కి వచ్చేసి మనము నీటి యాజమాన్యం. మనము ఇక్కడ నీటి యాజమాన్యం కంటే ముందుగా డ్యూరేషను. అయితే మనం నాటుకున్న రోజు నర్సరీ బెడ్లోకి వెళ్ళి తీసుకొచ్చి నాటుకున్న రోజు నుంచి 90 రోజుల కాల వ్యవధి నుంచి 120 రోజుల కాల వ్యవధి వరకు పంట వస్తుంది. ఇప్పుడు మనము డైరెక్ట్ ఈ బ్రాడ్కాస్టింగ్ కానీ తర్వాత గొర్రుకి వేసుకోవడం కానీ తర్వాత డ్రోన్కి వేసుకోవడం కానీ అటువంటి దాంట్లో కండిషన్లో 100 రోజుల నుంచి 150-160 రోజుల కాల వ్యవధి వరకు టైం తీసుకుంటుంది. అదే ఈ గడ్డ అనేది చేతికి రావడానికి అంతవరకు టైం తీసుకుంటుంది. అది ప్రధానమైన అంశం అన్నమాట. అయితే దీని యొక్క డ్యూరేషన్ అంత ఉంటుంది. అయితే దీనికి ప్రతి వారానికి ఒక రోజు చొప్పున నీటి అనేది ఇవ్వాలి. వారానికి ఒకసారి అనేది నీటిని ఇస్తే సరిపోతుంది ఈ పంటకు. తర్వాత డ్యూరేషన్ అనేది 90 ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న దానికి మనం నర్సరీ నుంచి నాటుకున్న వాటికి 90 నుంచి 120 రోజులు ఉంటుంది. మనం డైరెక్ట్ వేసుకున్న వాటికి 120 నుంచి 160-180 డేస్ వరకు డ్యూరేషన్ అనేది ఉంటుంది. ఇది యొక్క పంట యొక్క ప్రత్యేకత. అయితే స్టార్టింగ్లో మనం ఈ కలుపు మందులు అనేది చెప్పుకున్నాం కదా, ఏమంటారు ఫస్ట్ మనం పెండిమిథిలిన్, దాని తర్వాత దాంతో ఏదైనా పోలేదనుకో నెక్స్ట్ క్విజలోఫాస్ దాంతో క్లోజ్ చేసుకుంటాం. అదే దీని తర్వాత ప్రాంతానికి వస్తే మనం ఫర్టిలైజర్ అనేది ఎక్కువగా ఏం వేసుకోవడానికి ఏమి ఉండదు. ఎందుకంటే యూరియా అనేది వేసుకుంటాం. యూరియాతో పాటుగా SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, తర్వాత పొటాషు, వీటిని 2 దఫాలుగా వేసుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ మనం నాటుకున్నటువంటి కండిషన్లో నాటుకున్న టైంలో ఒకసారి, ప్లస్ తర్వాత వెజిటేటివ్ గ్రోత్ అనేది కంప్లీట్ అయిపోయి రీప్రొడక్టివ్ గ్రోత్ అనేది స్టార్ట్ అయ్యే టైంలో అది ఇంకోసారి అనేది 2 టైమ్స్ అనేది ఫర్టిలైజర్ అనేది వేసుకునేది ఉంటుంది. ఈ ఫర్టిలైజర్ అనేది 2 దఫాలుగా వేసుకుంటాము. మనము నాటుకున్న వాటికి మళ్ళీ మనము ఈ చేతులారా మనం ఏమంటారు వెదజల్లుకున్న దాన్ని కానీ డ్రోన్ ద్వారా కానీ గొర్రె ద్వారా కానీ వేసుకున్న వాటికి ఏమవుతుందంటే వీటికి కూడా సేమ్ టు సేమ్ వీటిలో కూడా మనము కలుపు మందు వాడిన తర్వాత కండిషన్ నుంచి ఒక 25-30 డేస్ 40 డేస్ ఆ కాల వ్యవధిలో ఒకసారి మనం నత్రజని అనేది ఒక దఫాగా వేసుకుంటే SSP సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 2 దఫాలుగా. ఎందుకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది 2 దఫాలుగా వేసుకోవాలి అంటే కింద కాండం అనేది కింద గట్టిగా వృద్ధి చెందడానికి అవసరం పడుతుంది. కాబట్టి SSP అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ P అనే ఫర్టిలైజర్ని వేసుకోవాల్సి వస్తుంది. K అనే ఫర్టిలైజర్ని కూడా ఒక దఫా 2 దఫాలుగా వేసుకోవాల్సి వస్తుంది. K అనే ఫర్టిలైజర్ ఎందుకు దఫాగా 2 దఫాలుగా చూసుకొని ఎందుకు వాడుకోవాల్సి వస్తుంది అంటే బల్బ్ అనేది ఏదైతే ఉంటుందో ఉల్లిగడ్డ అది నిండుకోవడానికి అవసరం పడుతుంది. కాబట్టి అది దానికి సంబంధించిన విషయము. వాటర్ మేనేజ్మెంట్ అనేది దీనికి మనం చూసుకుంటే వారానికి ఒకసారి అనేది మనం నీళ్ళు అనేది ఇచ్చుకుంటాం. వారానికి ఒకసారి మనం ఇరిగేషన్ అనేది ఇచ్చుకుంటాం. అయితే ఇది 3 సీజన్లో పండిస్తారు ఈ పంట. ఖరీఫ్, రబీ మరియు సమ్మర్ 3 సీజన్లలో ఈ పంట పండిస్తారు.
3 సీజన్లలో కంటే ప్రధానంగా రబీ సీజన్లో పండించే పంటకే బాగా ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే వానాకాలంలో పండించే పంటకు ఏమవుతాయంటే చీడపీడలు అనేటువంటి అధికంగా ఉంటుంది. ఎందుకంటే వర్షము ప్లస్ అనుకూల ఈ ఈ కీటకాలకు మరియు ఈ తెగుళ్లకు అనుకూలమైన వాతావరణం అనేది అధికంగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన విషయము. ఒకవేళ రబీ సీజన్లో వాటికి అయితే ఏమవుతుందంటే సన్లైట్ అనేది అధికంగా ఉంటుంది. సన్లైట్ అనేది ఉండడం వల్ల ఏమవుతుందంటే క్రిమి కీటకాలు కానీ ఏవైతే త్రిప్స్ అనేది ప్రధానంగా వచ్చేది ఉందో అది అనేది అధికంగా రాదు. త్రిప్స్ కానీ ఇంకోటి కానీ ఈ నుసి పురుగు కానీ ఆ సుడిలో ఉండే ఆ లద్దె పురుగు కానీ అట్లాంటివి అనేది ఎక్కువగా రాదన్నమాట. తెగుళ్ళు కూడా వేరుకుళ్ళు, కాండపు కుళ్ళు తెగుళ్ళు కానీ, తర్వాత ఆకులు కుళ్ళు తెగుళ్ళు కానీ, ఈ న్యూట్రిషన్స్ డెఫిషియన్సీస్ కానీ ఇవన్నిటివి అధికంగా రాకుండా ఉంటుంది ఈ రబీ సీజన్లో పండించే పంటకు. దాని యొక్క ఇది కాకపోతే ఇది ఫోటో సెన్సిటివ్ పంట అన్నమాట. అంటే వాతావరణ రీత్యా దీనికి తేమ అనేది తక్కువగా ఉండాలి, ప్లస్ వాటర్ అనేది తక్కువగా ఉండాలి, ప్లస్ సన్లైట్ అనేది కూడా తక్కువగా ఉండాలి. అంటే మామూలుగా నార్మల్ కండిషన్లో ఉండాలి. ఆ కండిషన్లో ఉంటేనే ఈ పంట అనేది పెరుగుతుంది. అయితే ఈ కండిషన్లో చూసుకుంటూ వస్తే మళ్ళీ మనం దీంట్లో దిగుబడి కంటే ముందల దీంట్లో పెస్ట్ డిసీజెస్ అనేది ప్రధానంగా చూసుకుంటాం. అయితే దీంట్లో పెస్ట్ అనేది చూసుకుంటూ వస్తే దీంట్లో స్టార్టింగ్ స్టేజ్లో అయితే దీంట్లో వచ్చే పురుగు ట్రిప్స్ టెబాసి, అదే బెమిసియా టెబాసి అని అంటారు దాని యొక్క సైంటిఫిక్ నేమ్. దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఏమవుతా అంటే నుసి పురుగు అనేది ఉంటుంది. ఈ నుసి పురుగు యొక్క మేనేజ్మెంట్ ఏంటంటే ఈ స్పైరోమైసిన్ లేదా కార్బోసల్ఫ్రాన్, ఆ టెక్నికల్ నేమ్ ఫిప్రోనిల్, ఈ 3 టెక్నికల్లో ఏదో ఒకటి మనము పిచికారీ చేసుకున్నట్లయితే దాన్ని నివారణ చేసుకోవచ్చు. ఇది ఉన్న కండిషను. తర్వాత స్టార్టింగ్లో వీటికి ఏమంటారు ఈ దోమ అనేది వస్తుంది. అంటే తెల్లదోమ, పచ్చదోమ అట్లాంటివి అనేది వస్తుంది. ఆ తెల్లదోమ, పచ్చదోమ తర్వాత జాసిడ్స్ పురుగులు అనేవి వస్తాయి. అయితే వీటికి ప్రధానంగా మనం చూసుకుంటూ ఉంటే వీటికి ఫిప్రోనిల్, ఇమిడాక్లోప్రిడ్ కాంబినేషన్లో ఎటువంటి మందైనా కలిపి మన ఎన్ని ఎకరాలు వేసుకుంటాం దాని మోతాదు ఆధారంగా తీసుకొని మనము 2 grams పర్ కేజీ 2 grams పర్ లీటర్ వాటర్కి కలుపుకొని మనం పిచికారి చేసుకున్నట్లయితే ఆ తెల్లదోమ, పచ్చదోమ తర్వాత ఈ జాసిడ్స్ నుంచి మనం విముక్తి పొందవచ్చు. ఒకవేళ అది లేదు మార్కెట్లో మనకు అవైలబిలిటీలో అది లేదు, ఇమిడాక్లోప్రిడ్ ఒకటే కొట్టేయచ్చు. ఇమిడాక్లోప్రిడ్ లేదు, ఏం చేయాలి అంటే మన ఉన్న కండిషన్లో ఏవైతే అన్నమాట ఇది హైడోస్లో ఉండే హై లెవెల్ మాలిక్యూల్ దాని అనేది జర తక్కువ మోతాదులో అనేది కొట్టుకోవాల్సి వస్తుంది. ఇది దీనికి ఉన్న కండిషను. తర్వాత తెగుళ్ళలో వేరుకుళ్ళు, కాండపు కుళ్ళు అనేది ప్రధానంగా వస్తుంది. దానికి మనం స్టార్టింగ్ స్టేజ్లోనే చెప్పినాం కాప్రాక్సీ క్లోరైడ్, గత కొన్ని వీడియోలలో కూడా చెప్పినాం. వేరుకుళ్ళు, కాండపు కుళ్ళు తెగుళ్ళు ఏ వచ్చినా కానీ వాటి నివారణ కోసం మనము ఉపయోగించాల్సిన మాలిక్యూల్స్ టెక్నికల్స్ ఏంటి అంటే ఒకటి ప్రాపికొనజోల్ లేదు, మనం ఉన్న కండిషన్లో ప్రాపికొనజోల్ లేదు, మనకు అవైలబిలిటీలో ప్రాపికొనజోల్ లేదు. సింజటా కంపెనీ వాళ్ళది రెడ్మిల్ గోల్డ్ ఉంటుంది, మెటలాక్సిల్ మ్యాంగోజెబ్ కాంబినేషను. దాన్ని ఒకవేళ అది కూడా లేదు అనే కండిషన్లో ఉంటే ఈ కాప్రాక్సీ క్లోరైడ్ ప్లస్ ప్లాంటామైసిన్ ఈ 3 టెక్నికల్ పిచికారి చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన విషయము. అయితే ఈ 1 ఎకరకు దిగుబడి అనేది ఎంత వస్తుంది అంటే మనం వేసుకున్న స్పేసింగ్ ప్లస్ దానికి ఈల్డ్ ఆధారంగా ఈ దిగుబడి అనేది వస్తుంది. వాతావరణము అన్ని రకాల ప్రభావాలు ఉంటాయి. అయితే దిగుబడి అనేది 1 ఎకరకు 50 క్వింటాలు, 100 క్వింటాలు, 150 క్వింటాలు, 200 క్వింటాలు
మనం కేర్ అండ్ మెయింటెనెన్స్ని బట్టే దాని యొక్క ఇది అనేది వస్తుంది, దిగుబడి అనేది వస్తుంది. అయితే దిగుబడి సాధించినటువంటి ఈ ఉల్లిగడ్డలు అనేటివి ఈ విధంగా ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూసుకుంటా పోతే ఉల్లిగడ్డ అందరికీ ఎక్స్పోర్ట్ చేసే దేశంగా భారతదేశం మొదటి స్థానంలో ఉంటే సెకండ్ పొజిషన్లో చైనా ఉంది. అయితే మనం దీన్ని ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నాము. ఎక్స్పోర్ట్ అనేది చాలా ఎక్కువగా చేస్తున్నాము. అయితే వీటి యొక్క ధరలు పెరగడము తగ్గడం అట్లాంటివి అనేది సహజంగా ఉండే ప్రక్రియ. 2010 నుంచి 12, 15, 16, 17 వరకు ఆ టైంలో కండిషన్స్లో ఎట్లా ఉండేది అంటే జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి ఈ 7 మాసాలలో ఉల్లిగడ్డ ధర అనేది ఆకాశానికి అందేంత ఎత్తులో ఉండేది. కిలో 100 రూపాయలు, 150 రూపాయలు, 200 రూపాయల వరకు కూడా ఎగబాకిన రోజులు ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రొడక్షన్ అనేది లేకపోవడం ఒకటి. ఒకవేళ ప్రొడక్షన్ ఉన్నా కానీ దానికి సరైన మోతాదులో ఇప్పుడు మనం పండించే పంట అనేది మనకు దగ్గరలో ఒక కోల్డ్ స్టోరేజ్ ఉంటే ఆ ఉల్లిగడ్డలను మనం దిగుబడి సాధించినటువంటి ఉల్లిగడ్డలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకోవడము, తర్వాత వేరే రాష్ట్రానికి కానీ వేరే దేశానికి కానీ ఎక్స్పోర్ట్ చేయడం కానీ, తర్వాత కోల్డ్ స్టోరేజ్లలో పెట్టుకొని దీనికి సరైన వాతావరణంలో అంటే ఈ ఎటువంటి తెగుళ్ళు రాకుండా, ఎటువంటి స్టోన్ గ్రేడ్ పెస్ట్ అనేది ఇంజెక్ట్ కాకుండా దానికి ఫేవరబుల్ కండిషన్లో స్టోర్ గ్రేనేడ్లో పెట్టుకొని దాంట్లో పెట్టుకొని దాని నుంచి డిమాండ్ ఆధారంగా దీని ధర ఎప్పుడైతే పెరుగుతుందో ఆ టైంలో దీన్ని బయటికి తీసుకెళ్ళి అమ్మడం అనేది ప్రధానమైన ప్రక్రియ. ఏ పంటకైనా కానీ డిమాండ్ సప్లై అనేది ప్రధానంగా ఉంటుంది. అయితే దీంట్లో మనం ప్రధానంగా చూస్తే డిమాండ్ సప్లై అనేది మార్కెట్ అనేది క్రియేట్ చేస్తుంది. కొన్నిసార్లు అధికంగా ప్రొడక్షన్ ఉండడం వల్ల కూడా దాని డిమాండ్ అనేది ఆటోమేటిక్గా తగ్గుతుంది. దీనికి ఎంఎస్పి ఇంత అంత అనే ఏం లేదు. అయితే దీనికి ఉన్న కండిషన్ని బట్టి ధర అనేది పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. బట్ దీనికి ఫిక్సేషన్ చేసిన ధర అంటూ ఏమీ ఉండదు. ఇది ఈ పంట యొక్క ప్రత్యేకత. అయితే ఈ పంట అనేది ఈ విధంగా పండించడం అనేది ప్రధానంగా ఉండే అంశము. అయితే రైతు సోదరులు మంచి దిగుబడిని సాధించాలి, మంచిగా పంటలు పండించాలి అని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు.